వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. జిల్లాలోని గ్రూప్ 2 స్క్రీనింగ్ రాత పరీక్ష కేంద్రాల బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 2 రాత పరీక్షల సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బందితో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాట్లను పోలీసు వారు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బంది అభ్యర్థులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారని, పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఉండే జిరాక్స్ సెంటర్లు మూసేయించామని, మరియు పరీక్ష పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రశాంతంగా పరీక్ష పూర్తయ్యేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కేంద్రాల వద్ద పాటించాల్సిన నియమ నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలని, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక అఫీషియల్ కాలనీలో గల గీతాంజలి పాఠశాలలో జరుగుతున్న ఏపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణను కలెక్టర్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో రూట్ ఆఫీసర్, జిల్లా ఉద్యాన అధికారి ఆర్వీవి ప్రసాద్, లైజన్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ 23.75 కోట్లతో నిర్మించనున్న ఈ బ్లాక్ ను ప్రధాని మోడీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఆదివారం ప్రధాని గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ లో జరిగిన సమావేశం నుండి దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రారంభాలు, శంకుస్థాపనలు చేయగా మన రాష్ట్రంలో 9 క్రిటికల్ కేర్ బ్లాక్లను వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జీజీహెచ్ మెడికల్ కళాశాల నుండి లైవ్ టెలికాస్ట్ ద్వారా జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, ఏపీహెచ్ఎం ఐడీసీఈ ఎం సత్యప్రభాకర్, సూపరింటెండెంట్ స్వామినాథన్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని బి మీనాక్షి, మెడికల్ కళాశాల డిప్యూటీ సూపరింటెండెంట్ కె సునీల్ నాయక్ తదితరులు కార్యక్రమాన్ని తిలకించారు. माननीय मुख्यमंत्री राजस्थान श्री भजनलाल शर्मा जी सहित पूरे राजस्थान की 200 विधानसभा क्षेत्र के 15 लाख प्रदेशवासी आज वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से इस कार्यक्रम से जुड़े हैं और माननीय प्रधानमंत्री जी का अभिनंदन कर रहे हैं. અને હવે આમંત્રણ કરીએ છીએ श्री रमेश भट्टिगारा, श्रीमती गीता पाल जाडेजा, श्री जयेश भाई रागड़िया, श्री महेंद्र भाई पाडलिया और श्री जितेंद्र भाई सोमानी राम मंदिर की प्रति चार लाख आयुष्मान आरोग्य मंदिर स्थापित हुए। मेडिकल कॉलेज की संख्या 387 से बढ़कर 706 हुई। स्नातक और पारा स्नातक की सीटों में 112% और 326% की वृद्धि हुई। जन औषधि जेनरिक दवा के इस्तेमाल से जरूरतमंदों के 28,000 करोड़ रुपए बचे और एम्स पर विराजमान अन्य सभी वरिष्ठ
महानुभाव અને રાજકોટના મારા વાલા ભાઈઓ અને બહેનો, नमस्कार। आज के इस कार्यक्रम से देश के अनेक राज्यों से आज का ये कार्यक्रम भी इसी बात అనంతరం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గర్భాం బైరిపురం కొత్త వీధిలో దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం గర్భాం బైరిపురం కొత్త వీధిలో శ్రీ విజయ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత శ్రీ విజయ దుర్గాంబిక దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రేగడి మండలం ఖండ్యాం గ్రామానికి చెందిన శారదాపీఠ వ్యవస్థాపకులు సహస్రచండీ మహాయజ్వ బిరుదాంకితులు అంపోలి రుద్రకోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అరవిల్లి శ్రీరామ్మూర్తి శర్మ, మురారి శర్మల బ్రహ్మత్వంలో ఆలయ ధర్మకర్త వెంకటరమణ మంగా దంపతుల పర్యవేక్షణలో ప్రారంభమైన ఈ ప్రతిష్టా మహోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా రుద్రకోటేశ్వర శర్మ, రాంప్రసాద్ శర్మ, శ్రీరామ్మూర్తి శర్మ, మురారి శర్మలు విలేకరులతో మాట్లాడుతూ విజయ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత విజయ దుర్గాంబిక దేవాలయ ప్రతిష్టా మహోత్సవాల్లో విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, పరిషత్తు, మండప ఆరాధనలతో ప్రారంభించి పలు రకాల కార్యక్రమాల ఘట్టాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే విశేష హోమాలు నిర్వహించడం జరిగిందని, సుముహూర్త సమయానికి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఆలయ మహోత్సవాలు ముగిశాయని తెలిపారు. కార్యక్రమంలో మకర కుండల బిరుదాంకితులు అంపోలు రాంప్రసాద్ శర్మ, శ్రీ విద్యోపాసకులు గౌరీ ప్రశాంత్ శర్మ, హరీష్ శర్మ, ఆదిత్య శర్మ, తదితర ఋత్వికులు, భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 2 పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్. గ్రూప్ 2 పరీక్షా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తనిఖీ చేశారు. ఆదివారం ఎచ్చెర్లలో గల శ్రీ 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 వెంకటేశ్వర ఫార్మసీ మరియు పాలిటెక్నికల్ కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అభ్యర్థుల సంతకాల రిజిస్టర్లు చూశారు. రోల్ నెంబర్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు. పరీక్ష సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఇన్విజిలేటర్లకు సూచించారు. ఈ పర్యటనలో రూట్ ఆఫీసర్, మత్స్యశాఖ డీడీ శ్రీనివాసరావు, లైజన్ ఆఫీసర్ రమాదేవి, సూపరింటెండెంట్ భూపాలరావు తదితరులు పాల్గొన్నారు. కింజరాపు వానిపేట గ్రామంలో శ్రీ అభయాంజనేయ ఆలయ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్. పోలాకి మండలం కింజరాపు వానిపేట గ్రామంలో శ్రీ అభయాంజనేయ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. మరియు ఆయనతో పాటు రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్, నరసన్నపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, డీసీసీబీ చైర్మన్ కరివిరాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగినేడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి ప్రాంగణంలో అదనపు భవనాలకి శంకుస్థాపనలు చేసిన ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి. కంచిలి మండలం ఎంఎస్పల్లి పంచాయతీ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ నిధులు 50 లక్షల రూపాయల వ్యయంతో కంప్యూటరైజ్డ్ ల్యాబొరేటరీ మరియు 10 లక్షల వ్యయంతో 6 బెడ్స్ ఐసోలేటెడ్ రూమ్ అదనంగా మంజూరైనందున స్థానిక సర్పంచ్ కొనపల సురేష్ ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి పునాది పనులను ప్రారంభించారు. కంచిలి మండలంలో వైసీపీ బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో వైసీపీ బూత్ కన్వీనర్ల సమావేశం కంచిలి మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ప్రియా విజయ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రియా సాయిరాజ్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన వాళ్లకు దమ్ము లేకే వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లుతూ పొత్తు పెట్టుకున్నారని, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ 2024 ఎన్నికల్లో మరలా వైసీపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధ్వజమెత్తారు. ప్రజలు తెలియజేయాలి. ఎంతో మంది కష్టపడినటువంటి నాయకులు ఉన్నారు. ఇంతవరకు ఎందుకు తెలుగుదేశం పార్టీలోనే తీసుకోండి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఎంతో మంది పాపం వాళ్ళకి ఎన్నో 30-40 సంవత్సరాల నుంచి కష్టపడినటువంటి నాయకత్వం ఉంటే ఆ రోజుకి ఈ రోజుకి పాపం వాళ్ళ స్థాయి అక్కడే ఉన్నారు. ఎంపీటీసీ లాగా ఉన్నాడు, సర్పంచ్ లాగా ఉన్నాడు, గెలిచాడు, ఓడిపోతే ఓడిపోయాడు, అక్కడే ఉన్నాడు.
ఎక్కడేసిన గొంగళపూడికి అక్కడ ఒక కడుపు కూడా అది మరి ముందు కదలలేదు. నేను చిన్నప్పుడు ఎప్పుడో మా ఏకం ప్రకారం ఎమ్మెల్యే కింద పోటీ చేసింది, వాళ్ళ మామగారు ఆయన ఎమ్మెల్యే చేశాడు. ఈ రోజుకి అంతా ఎంపీటీసీకే ఉంచారు, ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళలేదు. అదే మన పార్టీ పాలన తీసుకొని ఇప్పటి వరకు వస్తున్నారు. మరి అదంతా కూడా మనం చూసాం. మరి దానికి సంబంధించి వాళ్ళు చేసేటువంటి ఏదైతే వాళ్ళు చేసేటువంటి పరిస్థితి, ఇప్పుడు ప్రకటించేటువంటి అభ్యర్థులు, ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి పనులు ఉన్నాయో, మన నియోజకవర్గం తీసుకుంటే మన నియోజకవర్గం కష్టపడినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ జన సైనికులకు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అన్న ఆలోచన కూడా లేకుండా వెంటనే టకీమని అనౌన్స్మెంట్ కూడా చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ వాడుకొని వదిలేయడంలో టిష్యూ పేపర్ అంటారు. బాత్రూంలో మనకి టిష్యూ పేపర్ అంటారు. ఆ బాత్రూంలో టిష్యూ పేపర్ మనం ఏడ్ చేస్తాం, వాడుకొని వదిలేస్తాం. ఆ టైప్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే అవతల వాళ్ళని వాడుకొని వదిలేయడమే వాళ్ళకి తెలుసు. మరి ఇవాళ జనసేనతో పొత్తు అని చెప్పి ఆ జనసేనలో ఉన్నటువంటి నాయకుల్ని, జనసేనలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా వాడుకొని వాళ్ళని రోడ్డు మీద వదిలేసేటువంటి ప్రయత్నం మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టారు. అదే మనం గర్వంగా ఇవాళ మనం చెప్పుకోదగ్గదేంటి? అదే మన ప్రభుత్వం తీసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే మనం గర్వంగా సగర్వంగా చెప్పుకోగలం. మనం ప్రతి ఒక్కరికి కూడా అన్ని సామాజిక వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి అందరికీ కూడా సరి సమానమైనటువంటి స్థానం కల్పించి ఇవాళ ఇక్కడ వేదిక మీద ఉన్నామంటే వేదిక మీద ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదో రకమైనటువంటి గుర్తింపు ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ నట్టు రామారావు, ఇచ్చాపురం ఎంపీపీ బోరపుష్ప, కంచెలి ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామి వారి సన్నిధిలో కోలాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం ధర్మపదంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ మండపంలో ఆంధ్రవలస వాస్తవ్యులు ఆశ్రిత కూచిపూడి నాట్యానికేతన్ వారిచే కోలాట కార్యక్రమాన్ని నిర్వహించారని, రమేష్ బాబు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెసేజ్ న్యూస్.